ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఎంత పెద్ద జబ్బుకైనా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. అలాంటిది తన తల మీద తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేయలేరా? తనకి మళ్ళీ గతం గుర్తొచ్చేలా చేయలేరా? ప్లీజ్ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అదంతా మేము భరిస్తాం. కానీ రాధిలా మాట్లాడుతుంటే మాత్రం నేను అస్సలు భరించలేకపోతున్నాను. ప్లీజ్ తనకి గతం గుర్తొచ్చేలా చేయండి. చూడు మురారి, మీరందరూ చదువుకున్నవాళ్ళు, అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారని నేను అనుకోను. తల మీద తగిలిన గాయం వల్ల తను మొత్తం గతాన్ని మర్చిపోయింది. ఇప్పుడే కదా తెలిసింది తన రూపాన్ని కూడా తను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉందని. ముందు తనని అబ్జర్వ్ చేయాలి. తను ఎలా బిహేవ్ చేస్తుందో, తను ఎలా రెస్పాండ్ అవుతుందో అన్నది ఎంక్వైరీ చేస్తే తనకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలనేది తెలుస్తుంది. ఎల్లకాలం తను ఇలా ఉండిపోతుందని నేను చెప్పలేను, కానీ కొంతకాలం మాత్రం ఈ పరిస్థితి తప్పదని నేను చెప్పగలను. అంతవరకు ఈ నిజాన్ని మీరందరూ తట్టుకొని నిలబడాలి. అర్థం చేసుకోండి. నాకేం జరిగింది డాక్టర్? తలకి గాయమైందంటున్నారు. దెబ్బ తగలడానికి గతాన్ని మర్చిపోవడానికి ఏంటి లింకు? నాకేం అర్థం కావడం లేదు డాక్టర్. నా రూపాన్ని నేను అద్దంలో మొదటిసారి చూస్తున్నాను. నేను ఇలా ఉంటానా అని నాకిప్పుడే తెలుస్తుంది. కానీ ఇన్నాళ్ళు నేనెక్కడున్నాను, ఎలా ఉన్నాను, నేనెవరు, నా వాళ్ళెవరు, అసలు వీళ్ళందరూ నా వాళ్ళని అంటున్నారు. నాకేం తెలియడం లేదు. నా పేరు రాధా అని వీళ్ళు చెప్తున్నారు. అసలు అది అవునో కాదో కూడా నాకు తెలియడం లేదు. అసలు నేనెవరు అనడానికి సమాధానం నాకు దొరకడం లేదు. దయచేసి నేను ఎలా తెలుసుకోవాలో చెప్పండి. మనిషిగా ఉన్న నేను ఒక మనిషిగా బతకాలా? మామూలు మనిషిని అవ్వాలి. నా గురించి నేను తెలుసుకోవాలి. నా పేరు, ఊరు, నా వాళ్ళని నేను ఎలా తెలుసుకోవాలి? ప్లీజ్ చెప్పండి. ఏం చేయాలో చెప్పండి. చెప్పండి ప్లీజ్. అమ్మా, అయ్యో రాధా, రాధా, అమ్మా, రాధా. ఎక్కడున్నావు భాను? ఎలా ఉన్నావు? నీ ఆచూకీ ఎలా తెలుసుకోవాలి? నువ్వు దూరం అయి రోజులు గడుస్తోంది, కానీ నాకు యుగాలు గడుస్తున్నట్టుగా ఉంది. ప్రతి నిమిషం ఒక యుగంలా ఉంది. మళ్ళీ నువ్వు నా కంటికి ఎప్పుడు కనిపిస్తావో అని కన్నీళ్లతో ఈ కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నా భాను నా దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని ఆందోళనతో నా మనసు నిన్నే తలుచుకుంటుంది. ఏమైపోయావు భాను? ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడు అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు భాను? ఎక్కడున్నావు కార్తీక్? కనీసం బయటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళాలని తెలీదా? నేను కూడా వచ్చేదాన్ని కదా.
ఒంటరిగా వెళ్ళావు. ఎంత రాత్రైనా ఇంకా రాలేదు. అసలు ఎక్కడున్నావు? ఏంటి కార్తీక్ ఇది? కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు ఇలా చేస్తే నేను ఎంత టెన్షన్ పడతానో నీకు తెలీదా? ప్లీజ్ కార్తీక్, ఫోన్ లిఫ్ట్ చేయి. అమ్మగారు, కాఫీ. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరేమనుకోరు కదా? అడగాలని డిసైడ్ అయ్యావు కదా, మళ్ళీ ఏదైనా అనుకుంటానని అనుమానం ఎందుకు? అడుగు. బాబుగారంటే తన భార్యను వెతుక్కోవడానికి వచ్చారు. ఆయన మాటల్లోనూ ఆయన ప్రవర్తనలోనూ బాణం అంటే తనకెంతిష్టమో అర్థమవుతుంది. మీరు కూడా ఆ బాబు గురించి కంగారు పడుతున్నారు. మీరెవరమ్మా? ఆయనకు మీరేమవుతారు? పర్వాలేదే, నువ్వు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నావని నాకిప్పుడే అర్థమైంది. నేను కార్తీక్ చాలా మంచి స్నేహితులం. కార్తీక్ అమెరికాలో ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి మా స్నేహం బాగా బలపడింది. నేనంటే కార్తీక్కి ఎంతో ఇష్టం. నన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అవునా? మరి నీ అనుమానం నాకు అర్థమైంది. మరి నా స్థానంలోకి ఆ భాను ఎలా వచ్చిందని కదా? కొన్ని అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. అలా అనుకోకుండానే కార్తీక్ జీవితంలోకి ఆ భాను వచ్చింది. అనుకోకుండా వచ్చినట్లు లేదమ్మగారు. బానమ్మగారు ఇక్కడున్నప్పుడు సార్ గురించే ఆలోచించేవారు. ఇప్పుడు సార్ కూడా అమ్మగారి గురించే ఆలోచిస్తున్నారు. అది అనుకోకుండా జరిగిన పెళ్లిలాగా అనిపించట్లేదమ్మా. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. నోరు మూస్తావా? ఏదో పెద్ద ప్రపంచమంతా చదివినట్టు తెలివిగా మాట్లాడుకో. నా కార్తీక్ ఏంటో నాకు తెలుసు. తను నన్ను చేసుకోవాలనుకున్నది నిజం. మా ఇద్దరికి పెళ్ళవుతుందని అందరూ అనుకున్నారు, అది నిజం. కానీ అనుకోకుండా ఆ భానుతో పెళ్ళైపోయింది. అంతేకాదు, ఇప్పటికీ కార్తీక్కి నేనంటేనే ఇష్టం. అందుకే కార్తీక్ కోసం నేనిక్కడున్నాను. ఇంతకు మించి నువ్వేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళు. లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలుతురేదో, మంచు ఏదో మంట ఏదో. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఎటు చూడరా. ఈశ్వరా ఎక్కడున్నావు బాను? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీ మాట వినకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు నాకు తోడు లేకపోతే అసలు నేనే లేను. బాను, 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 బాను. అవును సత్యనారాయణ, ఇంకా వెతుకుతూనే ఉన్నావు. కానీ తన ఆచూకీ మాత్రం తెలియట్లేదు. చుట్టుపక్కల అంతా వెతికించాం. నేను అధికారులతో మాట్లాడాను. చెల్లెమ్మ ఫారెస్ట్ మినిస్టర్తో కూడా మాట్లాడింది. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కార్తీక్ కూడా అక్కడే ఉండి భాను గురించి ఎదురు చూస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా భాను ఆచూకీ మాత్రం తెలియట్లేదు. తనకేమీ కాదన్న ఆశతోనే అందరం ఉన్నాం. కానీ నా బంగారు తల్లి నా కళ్ళ ముందుకొచ్చేంత వరకు మనస్సులో ఏదో తెలియని భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. చూసారా అండి, అనే బయటికి ఎంత గంభీరంగా కనపడుతున్నా మనసులో ఎంత బాధపడుతున్నారో ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. భాను కనిపించడం లేదన్న విషయం దోసపాళ్ళలో కూడా తెలిసిందంటే ఈ విషయం ఎంతవరకు వెళ్ళిందో అర్థం కావడం లేదు. భాను మంచితనం అలాంటిదే ఊర్మిళ. తన ఇంటి గురించి ఎంతలా ఆలోచించిందో
పుట్టి పెరిగిన ఆ ఊరు గురించి కూడా అలాగే ఆలోచించింది. తనకేదైనా జరిగిందంటే ఆ ఊరంతా బాధపడుతుంది. బయట వాళ్లే భాను గురించి అంతలా ఆలోచిస్తుంటే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుంది? కన్నతండ్రి వాసు పరిస్థితి ఇంకెలా ఉంటుంది? సరే సత్యనారాయణ, ఏదైనా సరే నేనే ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను. చాందిని, స్కానింగ్ అయిందమ్మా. డాక్టర్ ఏమన్నారు? ఏంటే అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు? మీరు పొద్దున హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి మేమందరం కూడా కాస్త ఆందోళనగానే ఉన్నాం. అసలే మా మనసులు బాగోలేని పరిస్థితిలో ఇల్లుంది. నిన్నీ మధ్య ఎవరూ పట్టించుకోలేదు. నీ ఒంట్లో ఎలా ఉందన్న ఆలోచన కూడా మేమెవరూ ఆలోచించలేదు. ఇప్పుడు స్కానింగ్ చేస్తే డాక్టర్ ఏం చెప్తుందోనని అందరం ఎదురు చూస్తున్నామే. ఏం చెప్పిందో చెప్పవే. ఏంటమ్మా మీరిద్దరూ ఏం మాట్లాడడం లేదు? డాక్టర్ ఏమైనా అన్నారా? పార్దు, కనీసం నువ్వైనా చెప్పు బాబు. ఏం లేదు డాడీ, అదే కొంచెం నీరసంగా ఉన్నా, మిగతా అంతా ఓకే అన్నారు. టెస్ట్ చేయించుకోవడం 2 రోజులు లేట్ అయింది కదా, దాని గురించి అడిగారు తప్ప ప్రాబ్లం ఏం లేదన్నారు. బేబీ అయితే బానే ఉందని చెప్పారు. పోన్లే అమ్మా, సంతోషంగా ఉంది. కడుపుతో ఉన్నప్పుడు ప్రతి క్షణం నిన్ను అపురూపంగా చూసుకోవాలి, ఒక గాజు బొమ్మని చూసుకున్నట్టే చూసుకోవాలి. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఎవరూ పట్టించుకోలేకపోయాం. ఎలా ఉంటుందో అని పొద్దుట్నుంచి భయపడుతూనే ఉన్నాం. నా భయాన్ని తగ్గించేలా మంచి మాట చెప్పావు. అవునే, విత్తనం ఎంత బలంగా ఉంటే చెట్టు అంత చక్కగా పెరుగుతుంది, పంట అంత గొప్పగా వస్తుంది. విత్తనం దగ్గర లోపం ఉంది అంటే వృక్షాన్ని ఎంతలా పెంచినా సరే అది లోపంతోనే ఉంటుంది. అందుకే కడుపులో పిండం పెరుగుతున్నప్పుడే ఎలాంటి గండాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే ఆ బిడ్డ భూమి మీదకొచ్చాక అంతే సంతోషంగా ఉంటాడు. అప్పుడు పెంచే పెంపకం ఎంత గొప్పగా ఉంటే తర్వాత అంత చక్కగా పెరుగుతాడు. కానీ కడుపులో ఉన్నప్పుడు మాత్రం తల్లి ఆలోచన, శ్వాస, ధ్యాస అంతా వాడి మీదే పడుతుంది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కడుపులో ఉన్న పిండం ప్రపంచాన్ని చూడలేకపోయినా ప్రపంచంలో జరుగుతున్న ప్రతీదీ తల్లి మనసు ద్వారా ఆ బిడ్డకు తెలుస్తుంది. అందుకే కదా ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు తల్లి ఎక్కువసేపు శ్రీహరినామం నారదుడి ద్వారా వింది కాబట్టే ప్రహ్లాదుడు హరిభక్తుడిగా మారాడు. అలా తల్లి చేసే ప్రతి చర్య కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది. ఇప్పుడు నువ్వెంత సంతోషంగా ఉంటే రేపు నీ బిడ్డ కూడా అంత బావుంటాడు. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను పాలు తీసుకొస్తాను. ఊరుకో చాంద్రి, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అయినా బేబీ గ్రోత్ సరిగ్గా లేదని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈ విషయం అత్తయ్య వాళ్లతో చెప్పుండాల్సిందే. అనవసరంగా ఎందుకు దాచావు? బేబీ బాగుంది అని నువ్వు చెప్పడం వల్ల అత్తయ్య సంతోషంగానే ఉన్నారు. తాత్కాలికంగా ఈ ఆనందం ఉన్నా సరే నిజాన్ని దాచటం ఎంత ప్రమాదమో నా జీవితమే ఒక ఉదాహరణ. అందుకే నిజం చెప్పుండాల్సిందే. లేదు పార్దు, అసలే వదిన కనిపించడం లేదన్న బాధలో ఉన్న మమ్మీకి ఈ విషయం చెప్తే మరింత బాధపడుతుంది.
ఇంట్లో ఎవరి మనసు బాలేదు. ఇలాంటి సమయంలో నా కడుపులో పెరుగుతున్న బేబీ కూడా గ్రోత్ సరిగ్గా లేదని డాక్టర్ చెప్పిందని చెప్తే ఎవ్వరూ తట్టుకోలేరు పార్దు. చూసావా, బాగుందని చెప్పగానే మమ్మీ ఎంత సంతోషించిందో, బామ్మ ఎంత ఆనందించిందో. మామయ్య డాడీ కూడా చాలా హ్యాపీగా చూశారు. వాళ్ళ ఆనందాన్ని దూరం చేయమంటావా? బేబీ గ్రోత్ లేదని తెలిస్తే ఇంటి పరిస్థితుల వల్లే ఇలా జరిగిందని వాళ్ళంతా బాధపడతారు. మరీ ముఖ్యంగా మమ్మీ ఈ విషయాన్ని తట్టుకోలేదు, అందుకే చెప్పలేదు. నువ్వు కూడా చెప్పొద్దు. మెడిసిన్స్ వాడి మనమే రికవరీ చేసుకుందాం, కానీ మమ్మీ దగ్గర మాత్రం ఈ విషయం చెప్పొద్దు ప్లీజ్. నిజమే చాంద్రి, నేను జాగ్రత్తగా చూసుకుంటానని నేను అత్తయ్యకి మాటిచ్చాను. కానీ జరిగిన పరిణామాల వల్ల నేను కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను. ఒక విధంగా ఇది నా తప్పే. ఐఎమ్ వెరీ సారీ. మళ్ళీ చెప్తున్నాను పార్దు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మీ దగ్గర మాత్రం ఈ విషయం చెప్పొద్దు ప్లీజ్. నొప్పిగా ఉందా? రెస్ట్ తీసుకో. ఏమండి, మిమ్మల్ని పెద్ద డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఇదిగో పాలు తాగు. ఆగు. ఇదేంటి నన్నాగమంది? ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది? నన్నెందుకు ఆగమన్నావు? నాకు స్పృహ వస్తున్న సమయంలో నువ్వు నాతో మాట్లాడావు కదా. ఏం మాట్లాడావు? అడుగుతున్నది నిన్నే. నాకు స్పృహ వస్తున్న సమయంలో నువ్వేం మాట్లాడావు? నేనేం మాట్లాడాను? నేనేం మాట్లాడలేదు. నువ్వొచ్చి చాలా రోజులైంది, స్పృహ రావాలని కొంచెం గట్టిగా మాట్లాడాను అంతే. అది కూడా నువ్వు బాగుండాలని మాట్లాడాను తప్ప నేనింకేం మాట్లాడలేదు. నేను నిన్నింకేం అనలేదు. ఈ మెడిసిన్ సిటీ నుంచి తెప్పించాను. ఇది క్రమం తప్పకుండా వాడితే రాధలో ఏవైనా బెటర్మెంట్ కనిపిస్తుంది. తను గతాన్ని మర్చిపోవడం ఏంటి డాక్టర్? తల మీద దెబ్బ తగిలితే అందరూ గతాన్ని మర్చిపోరు కదా. ఒకవేళ అది అంత పెద్ద గాయం అయితే మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఏ సర్జరీ అయినా చేస్తే సరిపోతుంది కదా. కానీ తనిలా ఎన్నాళ్ళుంటుంది? మెడిసిన్స్తో ఎప్పటికీ క్లియర్ అవుతుంది. మీ అనుమానం నిజమేనమ్మా, కానీ తలకి దెబ్బ తగ్గడం వల్లే తన గతం మర్చిపోయిందని ఇప్పుడే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే తను 6 నెలలుగా ఎక్కడుందో తెలియదని మీరే చెప్పారు. ఈ 6 నెలల్లో ఏం జరిగిందో తెలియదు, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియదు. అప్పుడే గతాన్ని మర్చిపోయిందా లేక ఇప్పుడు అలా జరిగిందా అన్నది రిపోర్ట్స్లోనే తెలుస్తుంది. ఇలాంటి ట్రీట్మెంట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా పరిస్థితి మరోలా ఉంటుంది. మేము అర్థం చేసుకుంటాం డాక్టర్, కానీ రాధ చాలా తెలివైన అమ్మాయి. అలాంటి అమ్మాయి విషయంలో ఇలా జరగడం చాలా బాధగా ఉంది. గతంలో తనకిలా జరుగుతుందని మేమెవరం అనుకోవడం లేదు. తల మీద దెబ్బ తగిలినప్పుడే ఈ పరిస్థితి వస్తుందని చాలామంది అంటుంటారు కదా. ఇప్పుడు అలా జరిగిందని ఎందుకు అనుకోకూడదు? అనుకోవడం వేరు, నిజం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. అందుకే రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా టెస్ట్ చేసి అప్పుడు చూద్దాం అంటున్నాను.
ఇప్పుడు తనని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనేది, ఇలాంటి సిచ్యువేషన్లో తను ఎవరో తనే తెలుసుకోవడానికి తను చాలా ఆందోళన పడుతుంది. ఆ ఆందోళనలో తను మరింత ఇబ్బంది పడుతుంది తప్ప ప్రయోజనం కనిపించదు. అందుకే తనని చాలా ప్రశాంతంగా ఉంచాలి. తనున్న వాతావరణం అంతా ప్లెజెంట్గా ఉంది అనుకున్నప్పుడు తన మనసు కుదుట పడుతుంది. అప్పుడు మనకు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తుంది. అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ అయితే అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ గతం గుర్తుకొస్తుంది. అది ఈ టైంలోనే గుర్తొస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. వెయిట్ చేయడం తప్ప ఎవరం ఏమీ చేయలేం. మీరు ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నాను అనుకోకపోతే నాదొక సలహా డాక్టర్. సర్జరీ ట్రై చేస్తే తల మీదే దెబ్బ తగిలింది కాబట్టి సర్జరీ ద్వారా రికవర్ అవ్వచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? బ్రెయిన్ ఎంత సున్నితమైందో మీకు తెలుసు కదా. సర్జరీ చేసిన జ్ఞాపకాలు ఉన్న ఏరియాని స్టీమ్లైట్ చేయాలి. ఏంటి భార్గవి, ఎందుకు నన్ను అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మురారి. నిజం తెలిసాక ఏం చేయాలో అర్థం కావటం లేదు. ప్లీజ్ భార్గవి, నన్ను టెన్షన్ పెట్టకు. అసలు విషయం ఏంటో చెప్పు. రాధా ప్రెగ్నెంట్.